ఆ ముసలావిడికి ఆవిడొక్కరితే ఉండేది పాపం. ఆవిడకి ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేకపోతే ఆవిడొక్కరితే వండుకుని తింటూ ఉండేది. కానీ ఆవిడకి మరి సంపాదించుకోవడానికి వయసు పెద్దదైపోయింది. అంచేత ఎవరైనా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు కొంచెం బియ్యం అవి ఇస్తే వండుకుని తినడం, లేదంటే ఎవరైనా కొంచెం అన్నం పెడితే తినడం చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేట. ఇలా చేస్తూ ఉండగా ఒకసారి ఆవిడకి పాపం పెద్దవాడు కదా, ఏవైనా తినాలని జిహ్వ చాపల్యం ఉంటూ ఉంటుంది. ఆవిడకి పరవన్నం తినాలనే కోరిక పుట్టింట. ఎవరైనా కొడుకులు కోడళ్ళు ఎవరైనా ఉంటే కదా పాపం అడగగలదు, అడిగి నాకు తినాలనుందని చెప్పగలదు. ఆవిడకి ఎవరు లేరు. ఆవిడకి ఏమీ ఇంట్లో సంసారం ఏమీ లేదు. అప్పుడు ఇది ఎన్నాళ్ళ నుంచో ఈ కోరిక ఉండిపోయింది, పరవన్నం తినాలనుంది, ఎలాగా అని ఆలోచించుకుంటూ ఓ రోజు వీధి మీద కూర్చుందిట. కూర్చుంటే ఒక బియ్యం అమ్ముకునేవాడు బియ్యం 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 అనుకుంటూ అమ్ముకుంటూ రోడ్డు మించి వెళ్తున్నట్ట. వెళితే ఈవిడికి ఏదో ఆలోచన వచ్చి అందుట, బాబు బియ్యం అబ్బాయి ఆగాగు, ఇప్పుడే ఎవరు మీ ఊరి నుంచి కబురు తెచ్చారు, నువ్వు ఈ వీధిలోకి వచ్చేవేమో నన్ను అడిగారు, బియ్యం అమ్ముకుంటున్న అతను ఎవరైనా ఈ వీధిలోకి వచ్చాడా అని అడిగారు, మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయారట బాబు అందుట. అనేటప్పటికి వెంటనే రమ్మన్నారు నిన్ను అందుట. అనేసరికి పాపం నిజమే అనుకుని ఆ బియ్యం బస్తాలు అక్కడే పారేసి వాడు వెంటనే పాపం వెళ్ళిపోతే గబగబా బియ్యం తీసి ఈ ముసలావిడ ఇంట్లో పెట్టుకుందిట. పెట్టుకున్నాక ఆ మరుసటి రోజుని ఓ బెల్లం కావిడ వేసుకుని బెల్లం అమ్ముకునేవాడు వచ్చేట ఊళ్ళోకి. బెల్లం అనుకుంటూ అమ్ముకుంటున్నట్ట. అమ్ముకుంటుంటే ఈవిడ మళ్ళీ ముందు రోజులాగే ట్రిక్స్ ఉపయోగించుంట. బాబు ఇగో ఎవరో ఇందాకనే వచ్చారు ఇక్కడికి, బెల్లం అమ్ముకుని అతను మీ వీధిలోకి వచ్చాడా అని, మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయారు బాబు కబురు వచ్చింది అందుట. అనేసరికి అయ్యో అని చెప్పేసి గబగబా బెల్లం ఇక్కడే పడేసి అతను వెళ్ళిపోయాట. ఈ బెల్లాన్ని లోపల పెట్టుకుందిట. ఆ